హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఇండియా పోస్ట్కి సంబంధించిన జీడిఎస్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. మనం ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ఇప్పుడు చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, 30,000 పోస్టులు ఉన్నాయి అనేది. సో దాని గురించే మాట్లాడుకుందాం. సో మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది ప్రతి సంవత్సరం ఒకసారి కానీ 2 సార్లు కానీ విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకి జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి విడుదల చేస్తారు. సో దీనికి వచ్చేసరికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. ఎవరైతే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, 500 అబోవ్ లేదా 550 అబోవ్, 580, 590 కూడా వచ్చాయి 2020 ఈ కరోనా బ్యాచ్ వాళ్ళకి. సో వాళ్ళైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీకు దీంట్లో వచ్చేసరికి ఎలాంటి ఫీజు కూడా ఉండదు. సో బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుంది. ఫీమేల్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. సో ఇంకా మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే చాలామంది కాల్స్ మరియు మెసేజ్ చేస్తున్నారు. సో 30,000 పోస్టులు అయితే విడుదల చేశారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది. సో దీనికి సంబంధించి మనకి ఇంతవరకు పోస్టల్ నుంచి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి మెన్షన్ చేశారు, కానీ దాని నోటిఫికేషన్ లేదా డేట్స్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. మీరు అవి చూసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీకు అక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్ అవుట్ సూన్ అని ఉంటుంది, నోటిఫికేషన్ విడుదల చేశారని ఎక్కడా ఉండదు. సో మీరు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కనుక చెక్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఎప్పుడైనా కానీ ఈ పోస్టులు పడ్డాయా లేదా అనేది థర్డ్ పార్టీ వెబ్సైట్లో చూడకండి. మనకు దీనికి సంబంధించి జీడిఎస్ రిక్రూట్మెంట్ అని అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో మీరైతే దానిలో అయితే చెక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు సెర్చ్లో జీడిఎస్ రిక్రూట్మెంట్ కానీ, జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026 కానీ, సో మీరు జీడిఎస్ రిక్రూట్మెంట్ అని ఏం టైప్ చేసినా కానీ మనకి ఫస్ట్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేద్దాం మనం. చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనుక విడుదల చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, షెడ్యూల్ 1 2026 అని. సో ఇక్కడ మనకి పాత నోటిఫికేషనే ఉంది, జనవరి 25 అనేది. సో ఇక్కడ లేకపోతే మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి డెస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడే వస్తుంది. చూడండి, మనకి ప్రీవియస్ 2025లో ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే ఇక్కడనే చూపిస్తుంది. సో ఇంకా మనకి 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నోటిఫికేషన్ రాగానే నేను కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను. సో అప్డేటు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో మీరు వచ్చేసరికి ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో చిన్న చిన్న జాబ్స్ వీడియోస్ చేయలేము కాబట్టి వాటిని కూడా నేను ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. సో గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.